హాయ్ ఫ్రెండ్స్, నేను విజయ్. సో ఈరోజు ఎపిసోడ్లో ముఖ్యంగా ఏమేం జరిగాయి, ఎవరెవరు గొడవలు జరిగాయి, ఎవరు మాటలు ఆనిముత్యాలు అనిపించాయి. సో అదేవిధంగా మణికంఠ మరి సైకలాజికల్ ఫీల్ అవుతున్నాడా, అది నిజమేనా, అతను మానసిక స్థితి ఎలా ఉంది, అదేవిధంగా నిఖిల్కి మరి మన విష్ణుప్రియ ఏం మాట్లాడుకున్నారు, ఎందుకు నిఖిల్ ఏడ్చాడు. సో తర్వాత బేబక్క ఆ రీల్స్ ఎలా చేసింది, అదేవిధంగా మణికంఠ ఆదిత్య ఓం ఆదిత్య కాన్వర్జేషన్ ఏమిటి, చాలా ఉన్నాయి విషయాలు. చాలా స్వీట్ అండ్ షార్ట్గా చెప్పేస్తాను. సో ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా లైక్ చేయండి, పాత వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదాం. సో చూసే ముందు దయచేసి లైక్ చేయండి. సో ఈరోజు మొదటి పాటే మూన్ మాకల్ ఆ సాంగ్ మహేష్ బాబు గారి సాంగ్తో స్టార్ట్ అవుతుంది. తర్వాత విష్ణుప్రియ అక్కడ ఇది చూపించలేదు. ఇక్కడ ఏంటంటే నేను ఎపిసోడ్లో చాలా ముక్కలుగా వేసాడు ఈరోజు. అందువల్ల ఈరోజు అంతా జరిగింది నేను కలిపి మొత్తం ఎలా ఉందనేది చెప్తా షార్ట్ అండ్ స్వీట్గా. సో కాబట్టి ఆ విషయం చెప్తున్నా. ముందు కుక్కలు అరుస్తాయి. కారణం ఏంటంటే మనోడు లేజీ మ్యాన్ ఉన్నాడు కదా భాష, అతను మైక్ పక్కన పెట్టేసి చాలాసేపు గమ్మనుంటాడు అనమాట. సో ఆదిత్య ఓం అంటాడు, నీకు దీంతోనే కదా సమస్య, నువ్వు మళ్ళా అవకాశం ఇచ్చావు నెక్స్ట్ వీక్ నామినేషన్కి అన్నట్టుగా చెప్తున్నాడు అనమాట. తర్వాత చిన్న విషయం, విష్ణుప్రియ మణికంఠతో మాట్లాడుతూ ఉంది, డిస్కషన్ జరుగుతూ ఉంది. నాకు ఏమైపోతుందో నేను ఏమైపోతాను, ఈ హౌస్లోంచి బయటపోయిన తర్వాత నాకు ఏమవుతుందో, ఎట్లా డీల్ చేస్తారో అన్నట్టుగా అంటూ ఉంటాయి. ఇవన్నీ ఏం కాదు, నువ్వు అలాంటివి ఏం పెట్టుకోబాకు, నువ్వు మామూలుగా ఎలా ఉన్నావు అలాగే ఉండు, నీ పాయింట్స్ రైట్ చేయని అమ్మాయి చెప్పింది. అంతటితో వాళ్ళిద్దరు సంభాషణ అయిపోయింది. ఇంతలోగా లైవ్లో జరిగింది ఇది. విష్ణుప్రియ నైనిక వాళ్ళిద్దరూ బిగ్ బాస్ని అడుగుతుందన్నమాట. విష్ణుప్రియ, బిగ్ బాస్ మంగమ్మ పాట వేయండి, మేము డ్యాన్స్ చేస్తాము, అది కూడా చిమ్మేటప్పుడు వేయండి అని చెప్పి వాళ్ళు బిగ్ బాస్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి వేయలేదు, ఆ పాట అయితే వేయలేదు, అయితే అడిగింది. తర్వాత మణికంఠ ఓం ఆదిత్య వీళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ మాత్రం సూపర్ అండి. ఈరోజు ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్న ఓం ఆదిత్య మాత్రం ఈరోజు చాలా బాగా మాట్లాడాడు అనిపించింది నాకు. చాలా ఎట్లా అంటే ఒక బిడ్డకి తండ్రి ఎలా చెప్తాడో అలాగే చెప్పాడు అబ్బాయికి. మణికంఠ, అన్నయ్యకి నుంచి నేను భరష్టవనన్నా అంటే నిన్నటి నుంచి ఆ విగ్గి తీసేసినప్పటి నుంచి అందరిని అన్నయ్య అంటున్నాడు, అక్కయ్య అంటున్నాడు, మారిపోయినట్టుగా ఉన్నాడు. నేను ఇంక భరష్టవను అంటే ఓమాదిత్య ఏమంటాడంటే, నిజమే బ్రదర్, ఓకే అయితే నాకు ప్రామిస్ చెయ్యి అంటాడు. లేదన్నా నేను ఇంకా మాట్లాడను అని చెప్తాడు. కానీ తర్వాత వెంటనే బేవకతో ఇల్లు పెట్టుకున్నాళ్ళండి, అది వేరే విషయం. ఈ వారం సేవ్ అయితే చాలన్నా, నెక్స్ట్ వీక్ మాట్లాడతాను అని అంటే అతను ఉద్దేశం ఏంటంటే నేను ఎలిమినేట్ అయిపోతాను, నేను నెగటివ్ అయిపోయాను అనేది దృష్టితో ఆలోచిస్తున్నాడు మణికంఠ. వాస్తవంగా ఏంటంటే ఆ అబ్బాయి ఫిజికల్గా బాగున్నాడు కానీ సైకలాజికల్గా డిస్టర్బ్ అయిపోయినాడు టోటల్గా అతను. ఎందుకంటే అట పేరెంట్స్ పోగొట్టుకున్నాడు, తర్వాత ఫ్యామిలీతో అటాచ్మెంట్ లేదు, భార్య అటాచ్మెంట్ లేదు, ఇవన్నీ కూడా చెప్పాడు కదా. సో అందువల్ల అతను బాగా డిస్టర్బ్ అయ్యాడు. అయితే వాళ్ళ చెల్లి రోజు ఒక వీడియో పెట్టింది, అది ఎంత ఏం లేదు, మా నాన్న బాగా చూసుకున్నాడని చెప్పిందిలేండి, అది పక్కన పెడదాం. సో మొత్తాన్ని బాగా డిస్టర్బ్ అయిపోయాడు అని అంటే ఆదిత్య ఏమంటాడు, నువ్వు సేవ్ అవుతావు, ఖచ్చితంగా సేవ్ అవుతావు, ఎందుకంటే జనాలు వేస్తారు నీ కోట్లు అన్నట్టుగా చెప్పాడు. తర్వాత మణికంఠ ఏమంటాడంటే, అన్న నీ గేము మీ బాబు చూస్తే ఎలా ఉంటుందని అంటే చాలా సంతోషపడిపోయాడు ఆదిత్యం. అవును, నిజంగా చాలా సంతోషపడతాడు, మా కొడుకే నాకు ఫస్ట్ క్రిటిక్ అని నేను చెప్తాడనమాట. ఎస్ అని చెప్తాడు. తర్వాత ప్రేరణ ఆదిత్యకి చిన్న గొడవ ఏంటంటే టవలు, అసలు టవల్ల కాడ గొడవలు వేసుకుంటారు అంటే ఏదో ఒకటి కావాలి వాళ్ళకి, అంటే రేపు నామినేషన్స్కి ఏదో ఒకటి సృష్టించుకుంటున్నారు వీళ్ళు. ఇక్కడ ఏం లేదు, ఆదిత్య ఓంకి అదేవిధంగా ప్రేరణకి ఇద్దరికి కూడా బ్లూ టవల్సే.
బ్లూ టవల్ మీద ఈ అమ్మాయి స్టిక్కర్ అంటించుకోంది. అది అతను గమనించలేదు. అతను స్నానం చేసి వచ్చాడు. వేర్ ఈజ్ మై టవల్, వేర్ ఈజ్ టైముల్ అనేది ఆ అమ్మాయి ఎత్తుక్కుంటుంది ప్రేరణ. ఎత్తుక్కుంటా ఉండి చూస్తే ఇదన్నమాట. అదేందన్న ఇది తీసుకున్నామంటే నాకు ఎలా తెలుస్తుంది నీదని, నాది కూడా బ్లూవే కదా అని అంటాడు అతను. నేను పేరు రాస్తున్నానని స్టిక్కర్ కనిపించానని చెప్తుంది. అయితే సారీ అమ్మ అని చెప్తాడు. నేను చూసుకోలేదు అని చెప్తాడు. ప్రేరణగా సారీ చెప్తాడు అతను. నిజంగా పెద్ద మనిషి అనిపించాడు ఇక్కడ మాత్రం. ఆ స్టిక్కర్ మీద, టవల్ మీద స్టిక్కర్ కనిపిస్తే ఎలా కనుక్కోవాలమ్మా చెప్పండి, మీరే చెప్పండి అని అంటాడు అనమాట. ప్రేరణ ఆ విషయం ఇక్కడ కాస్త పెద్దగా మాట్లాడింది. అదేందన్నా అలా చేస్తే ఎట్లన్నా చూసుకోవాలి కదా అని అంటే పోయిండేది, కానీ పెద్దగా మాట్లాడింది. ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, వయసులో పెద్దోడు, రెస్పెక్ట్ ఇవ్వాలి. తర్వాత చూసుకోవాలి కదా అన్న అని అనుంటే బాగుండేది. తర్వాత అప్పటికి మళ్ళీ ఆదిత్యవము మళ్ళీ సారీ చెప్పాడు. ఏమన్నాడంటే భాషలో చూపించాడు. స్టిక్కర్ కనిపిస్తుంది. ఇది ఎత్తిపోయి భాషకు చూపిస్తాడనమాట. ఇది స్టిక్కర్ కనిపిస్తుంది భాష అంటే ఎక్కడ కనిపించలేదే అని అంటాడు. మళ్ళీ ఆదిత్య ప్రేరణ టవల్లో వాడాన్ని పెద్దగా చూపిస్తుంది అంటే ఆదిత్య అంటున్నాడు, దాన్ని పెద్దగా చూపిస్తుంది, మేబీ నామినేషన్ కావచ్చు అని అంటే భాష ఉండి అవునా అయ్యుండొచ్చు అని అన్నట్టుగా అంటాడు. సో నేను దొరకతానా అంటే నా దగ్గర ఏదో ఒకటి మాట్లాడి, నా దగ్గర ఏదో ఒక మాటలు స్లిప్ అయితే దాన్ని పట్టుకోవాలని చూస్తున్నారు, నేను దొరకతాను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. తర్వాత రష్మిక, నిఖిల్, ప్రేరణ వీళ్ళందరూ కూడా ఒక గ్రూప్గా ఆడుతున్నారు అని చెప్పి మణికంఠతో కూడా చెప్తాడు అన్నమాట. మొదటి నుంచి ఫస్ట్ డే నుంచి కూడా అతనికి అనుమానం ఉంది వాళ్ళు ముగ్గురు కలిసి ఆడుతున్నారని. అదే విషయం భాషకు కూడా చెప్తారనమాట. మణికంఠతో ఏమంటాడంటే ఇక్కడ ఒక ఏమంటారు, ఒక బలంగా ఉండాలి, అందరూ కలిసి ఆడాలి అన్నట్టు ఇండైరెక్ట్గా మనం కూడా గ్రూప్గా ఆడదాం, వాళ్ళు ఆడుతున్నారు కదా అన్నట్టుగా చెప్తున్నాడు అతను. తర్వాత లిఫ్ట్ మళ్ళా పోయాడు ఇతను, అంతతో ఉదయించుంటే పోయేది. మళ్ళీ ఇతను పోయి ప్రేరణ లిప్టిక్తో రాస్తే ఎలా అమ్మా చెప్పండి అంటే, మగవాళ్ళ దగ్గర మా దగ్గర ఉండవు కదా లిప్టిక్లు అని అంటే, కాదన్నా నాకు ఇంకేముందని దొరికితే అదే కదా అని అన్నట్టుగా చెప్పింది. సరే ఓకేమ్మా మళ్ళీ సారీ చెప్పాడు. లేదు సార్ నేను అప్పుడే వదిలేసాను దాన్ని అని అంటే, సరే అదేనమ్మా నేను మళ్ళీ సారీ చెప్తాను అని అన్నట్టుగా చెప్తున్నాడు. ఇది ఎంత గెలుక్కోవడం అంటారు దీన్ని నాకు తెలిసి. తర్వాత మణికంఠ, యష్మితో చెప్తున్నాడు మణికంఠ ఏమని, నేను అందరినీ రీడ్ చేయలేకపోతున్నాను, ఎవరు చేయమన్నా నేను రీడ్ చేయమన్నా మణికంఠ చెప్పు, నీది నువ్వు చూసుకో, నీ పాయింట్ వైజ్గా నువ్వు మాట్లాడుకో, నీ టాపిక్ ఇచ్చినప్పుడు నువ్వు మాట్లాడు, అందరితో కలిసి ఉండు. అలా కాకుండా ఏం చేస్తున్నాడంటే లైవ్లో చూసింది చెప్తున్నా. పండుకొని బిగ్ బాస్ భోజనం చేశారా, నేను ఈ వారం మేబీ వెళ్ళిపోవచ్చు అంటే ఎంతసేపట్న ఎలిమినేట్ అయిపోతానేమో, వచ్చిన ఒక్కరోజులో వెళ్ళిపోతానేమో, నా ట్రూ కలర్స్ బయటపడిపోయాయేమో. ఇంకో మాట కూడా అంటున్నాడు ఎవరితో, మన ఆదిత్య ఓంతో అన్నాడు, అన్న నాతో ఎవరు మాట్లాడడం లేదన్నా అని చెప్తున్నాడు. ఎవరెందుకు మాట్లాడడం, అది కరెక్ట్ కాదు, అందరూ మాట్లాడుతున్నారు, ఏడిస్తే కూడా ఓదార్చారు అందరూ. ఇక్కడ అతను తప్పు చెప్పాడు. అతను కన్ఫ్యూజన్లో పాయింట్ మాట్లాడుతున్నాడు, కానీ కన్ఫ్యూజన్లో మాట్లాడుతున్నాడు, బరస్ట్ అయి మాట్లాడుతున్నాడు. అదే మాట్లాడే విధానం మాట్లాడితే నంబర్ 1 అయిపోతాడు అతను. కానీ అతను మానసిక స్థితి సరిగా లేదు వాస్తవంగా కూడా. ఎందుకంటే అతను బ్యాక్గ్రౌండ్, అతను అన్నాడు కానీ నేను ఉన్న శాండ్ కూడా అలాంటిదే అని అంటాడు. నేల ఏం చేసింది, మనం ఎక్కడైనా ఏ నేలలో అయినా ఉండాల్సిందే కదా. తర్వాత బేబక్ వస్తుంది చుడీదార్ వేసుకుని, అది చూపించలేదండి. నాకు చుడీదార్ బాగుందా అని అంటే, భాష నాణ్యముత్యాలు చూడండి, చుడీదారు బేబక్ ఏం చేస్తుందంటే చుడీదార్ అడిగితే ఇతను ఏం చెప్పాడు, దానికి చుడీదారం లాగా ఉంది ఇది అని చెప్పి భాష అని అన్నాడు. తర్వాత బేబక్క ఈ విషయాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది వాళ్ళిద్దరికి, ఎవరికి ఆదిత్యకి శేఖర్ భాషకి. పాపం వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, ఏంద్రా ఈ కర్మ అన్నట్టుగా క్లాస్ బేగుతుంది అన్నట్టు వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు. బేబక్క నువ్వు రీల్స్ బాగా చేస్తావు కదా, అందరూ చెప్పుకుంటున్నారు, నేను కూడా కొన్ని చూశాను, ఒక రీల్ చేయక్క అంటాడు.
సరే ఆమె చేసింది, చాలా బాగా చేసింది. అయితే నిజంగా ఆమె వచ్చిన రోజు నుంచి ఇదే విధంగా చేస్తుంటే ఆమె ఈరోజు ఓటింగ్ లాస్ట్లో ఉండదు అసలు. ఇకనైనా ఈరోజు రేపైనా యాక్టివ్గా ఉంటే ఓటింగ్ మారుతుంది, చూద్దాం. చాలా చక్కగా చేసింది. కాకపోతే ఆమె కెమెరా సైజ్ చూసి చేస్తుంది. అప్పుడు ఆదిత్య ఏమంటాడు, అక్క అడిగింది నేనక్క, మీరు ఏమంటారు వీడియో స్పేస్ కోసం చేస్తున్నట్టున్నారు అని అంటే, నేను రీల్స్ చేసేదాన్ని కదా, నాకు ఆ ఆలోచన ఉంటుంది అన్నట్టుగా చెప్తుంది అనమాట. తర్వాత ఇది చెప్పేశాను. తర్వాత ఆదిత్య అంటున్నాడు, టాస్క్లు బాగా ఆడాలి, ఫిజికల్ టాస్క్లు బాగా ఆడాలి అని అంటున్నాడు. మళ్ళీ వెంటనే ఏమంటున్నాడు, అయినా ఏజ్డ్ కదా, 40 కదా, నేను ఏం మన ఆడితే ప్రాబ్లమ్స్ వస్తాయి కదా ఇవి అంటున్నాడు. ఇక్కడే అతను డొల్లతనం బయటపడుతుంది. ఎందుకంటే ఆ వయసు వాళ్ళు ఇప్పుడు శివాజీ ఆడగలిగాడా, ఆ వయసులో ఆడలేరు కంప్లైంట్. తర్వాత భాషన్న ఒక మాట అంటాడు, బిగ్ బాస్ నాకు టవలేకపోతే కంప్లైంట్ చేస్తా అంటే, కంప్లైంట్ కదా, కంప్లైంట్ అంట. ఈ ఆణిముత్యాలు వినలాగా చచ్చిపోయాం ఈరోజు. తర్వాత హౌస్మేట్స్ అంతా అభిప్రాయం కూడా ఏంటంటే బేబక్క మీద, ఈ వాగుడుకాయ క్లాస్ బేకద్ది, చెప్పిందే చెప్తా ఉంటుంది, అదే విసుగు పుట్టిస్తుంది, చూసేవాళ్ళకు కూడా ఆడియన్స్ కూడా ఇబ్బంది కలిగింది. అప్పుడు ఏమంటాడంటే మన భాషా వాళ్ళందరూ కూర్చో ఉంటారు. ఆదిత్యం ఏం చెప్తాడంటే, అతను నిజస్వరూపు ఇక్కడ బయటపడింది, ఆమెకు చెప్పండి కెమెరాలతో కాదు మనుషులతో మాట్లాడమని చెప్తాడు. నిజమే కదా, ఆమె ఇప్పుడు కెమెరా కాన్సన్ట్రేషన్ ఉంది కదా కెమెరాల మీద, మనుషుల మీద లేదని. తర్వాత ఏంటంటే బిగ్ బాస్ క్లాన్స్ను ఏర్పాటు చేశాడు. అంటే మూడు గ్రూపులు, అంటే 3 చీఫ్లు ఉన్నారు కాబట్టి ముగ్గురిని ఎన్నుకోమంటారు గేమ్స్కి. ఇక్కడ ఫస్ట్ ప్రేరణ పిలిచాడు. ఆ ముగ్గురు లేచి నిలబడ్డారు, ముగ్గురు కావాలన్నారు. కాకపోతే ప్రేరణ ఏమంటుందంటే, యష్మికకి లేడీ కదా, కొద్దిగా స్ట్రాంగ్గా ఉండాలని అనిపిస్తుంది, కాబట్టి నేను అటు సైడ్ వెళ్తానని చెప్పి ఆ అమ్మాయి అటు వెళ్ళింది. తర్వాత ఆదిత్యాన్ని పిలిచాడు. ఆదిత్య నైనిక వైపు వెళ్ళింది, ఎందుకంటే అమ్మాయి స్ట్రాంగ్ అని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. తర్వాత సీత కూడా నైనిక ఊపిపోయింది. తర్వాత మణికంఠ నిఖిల్ తీసుకున్నాడు. ఎందుకంటే తర్వాత చెప్తాడనమాట, వీళ్ళిద్దరు గొడవ వేసుకున్నారు కదా, నన్ను ఎందుకు తీసుకోలేదు, నువ్వెందుకు తీసుకోలేదు అనే పెద్ద రచ్చ చేసింది మన విష్ణుప్రియ. ఈ అమ్మాయి పోతే ముగ్గురు ఎవరు తీసుకోలేదన్నమాట, గమ్మని నిలబడుకొని ఉన్నారు. తర్వాతే నైనిక లేచింది, అది వేరే విషయం, అంతేనా. తర్వాత లేచింది, దాన్ని తర్వాత చెప్తా. మణికంఠ నిఖిల్ తీసుకున్నాడు. తర్వాత విష్ణుప్రియని కూడా నైనిక తీసుకుంది. అబ్బాయిని నిఖిల్ రష్మి ఇద్దరు నిలబడ్డారు, కానీ ఐ నీడ్ సమ్ స్ట్రెంగ్త్ అని అంటది రష్మి. దానికి అబ్బాయి ఏమంటాడంటే, నాకు ఆ అమ్మాయి సైడే పోవాలనిపిస్తుంది, ఆ అమ్మాయి అడిగింది కదా అని చెప్తాడు. తర్వాత పృథ్వీ నిఖిల్ లేచాడు, నిలబడుకున్నాడు. తర్వాత యష్మి ఏమంటుందంటే, గెలిచే ఛాన్సులు ఉండాలంటే ఇటు మీద స్ట్రాంగ్ క్యాండిడేట్ కావాలి నాకు అని చెప్పి ఆ అమ్మాయి కూడా అడుగుతుంది. దానికి పృథ్వీ కూడా యాక్సెప్ట్ చేసి, నిజమే నాకు నా స్ట్రెంగ్త్ అమ్మాయి గమనించింది కదా అని చెప్పి అతను అటుపోయి వెళ్ళిపోయాడు. తర్వాత మిగిలింది ఎవరంటే సోనియా ఒక్కటే. ఈ సోనియా ఒక్కటే మిగిలింది. ఇంకోటి విషయం ఏంటంటే, వాళ్ళిద్దరికీ నైనికాకి తర్వాత యష్మికి సరిపోయారు. సో వీళ్ళ సైడు నిఖిల్ వైపు తగ్గారు, అందుకని నిఖిల్ వైపు వెళ్ళాలి అమ్మాయి. ఈ అమ్మాయి చెప్తుంది, సరైనోడితోనే ఆడాలి గేము, ఈ ఆడపులితోనే ఆడాలని. ఆడపులి కాదు, ఆడపిల్లి అంతే, ఎంత మాట్లాడుతుంది కానీ ఏం అసహ్యం లేదు గేముల్లో. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత బాత్రూమ్ విషయం. బాత్రూమ్ కాడ ఏంటంటే, ఆడ చిమ్మత చూస్తూ ఉంటే సోనియా వచ్చి అభయ్ ప్రేరణ మాట్లాడుకుంటుంటారనమాట మన వాష్రూమ్ దగ్గర. ఈ సోనియా ఏంటి చెక్ చేయడానికి వచ్చారా అని వాళ్ళని అంటుంది. ఆ అమ్మాయి అక్కడ క్లీన్ చేస్తుంది, వీళ్ళు కూడా మాట్లాడుకున్నారు. అసలు అంత అవసరమే ఉంది, చెక్ చేయాల్సిన అవసరమే ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు కదా. అయితే నాకు నచ్చలేదు ఆ అమ్మాయి అనే మాటలు, కొద్దిగా ఆ అమ్మాయి మాటలు కొద్దిగా కఠినంగా ఉన్నాయి. మొత్తానికి తర్వాత గేమ్ పెట్టారు, గోల్స్ గేము. ఈ గోల్స్ గేమ్లో యష్మి వాళ్ళ టీం విన్నర్స్ అయ్యారు. సో ఇది ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో. మొత్తానికైతే ఏడుపులు ఉన్నాయి, నవ్వులు ఉన్నాయి, అదేదో ఫ్రస్ట్రేషన్లు ఉన్నాయి,
ఆ సైకలాజికల్ ఫీల్ అయ్యేటివి ఉన్నాయి. అన్నీ కలగలిపి ఈరోజు షడ్రుచులైతే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా ఎవరైనా కానీ లైక్ చేయకుండా ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ శుభరాత్రి. థ్యాంక్ యూ. మళ్ళీ ఉదయం ఓటింగ్ రిజల్ట్స్తో వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.